నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు టీఆర్ఎస్ దే ధీమా వ్యక్తం చేసిన ఆలియా మున్సిపాలిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనంత జిల్లాలో ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్ కూలీలతో పాటు పలుగు చేత పట్టిన గంధం చంద్రుడు నల్గొండ జిల్లా వెలుమినేడులో తీవ్ర ఉద్రిక్తత గ్రామ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం తనను అక్రమంగా సస్పెండ్ చేశారనే ఆరోపణ ములుగు జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన టీఎన్జీఓ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కొనసాగుతున్న దళితుల ఆందోళనలు దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ఇక డీటెయిల్ చూస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు టీఆర్ఎస్ దేనని రామగుండం ఎమ్మెల్యే ఉప ఎన్నికల ఆలియా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కోరుకంటి చందర్ అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో మంగళవారం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెలపల్లి రవీందర్రావు స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పింఛన్లు పెంచడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం, రైతు బీమా, 24 గంటల విద్యుత్ అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు. కేసీఆర్ గారు అండ మీకున్నది. కేసీఆర్ గారు అనేక రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. మీ అందరికి 2000 రూపాయల 2016 పెన్షన్లు ఇస్తున్నారు. మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా మీ ఇంటికే వచ్చి పైసలు ఇచ్చే పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు చేశారు. ఈ యొక్క సాంపంక్తి భోజనంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత లబ్ధిదారులుగా ఉండి మేము ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా కేసీఆర్ గారి వెంట ఉంటామని చెప్పేసి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే స్వర్గీయ నోముల నరసింహయ్య గారికి ఇక్కడున్న పెద్దలందరి సమక్షంలో నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతుంది. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కలెక్టర్ చెప్పులు లేకుండా నీలం రంగు చొక్కా ధరించి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆత్మకూరు మండలం వడ్డిపల్లి గ్రామ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కూలీలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలతో పాటు పలుగు చేతపట్టి ఉపాధి పనులు చేసి వారిలో ఉత్సాహం నింపారు. అరువులందరికీ పనులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూలీలకు మజ్జిగ అందజేయాలని డ్వామాపీడి వేణుగోపాల్ రెడ్డిని ఆదేశించారు.
ఈ జిల్లాలో ఉపాధి హామీ పథకం యొక్క అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఈరోజు ఆత్మకూరు మండలంలోని ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం కింద ఎటువంటి పనులు చేస్తున్నారు, ఉపయోగపడేటటువంటి పనులే చేస్తున్నారా లేదంటే వేరే పనులు చేస్తున్నారా అనేది పర్సనల్గా చూడడానికి రావడం జరిగింది. దీనివల్ల ఈ పని చేయించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి ఉపాధి కల్పించడము, వారికి అంటే పావర్టీని ఎలిమినేట్ చేయడానికి డబ్బులు ఇవ్వడము, అలాగే ఆ పనుల ద్వారా సొసైటీకి ఉపయోగపడేలాగా వాటర్ కన్జర్వేషన్ కావచ్చు, లేదంటే ఆ మెటీరియల్ కంపోనెంట్తో వచ్చేటటువంటి డబ్బుల ద్వారా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అంటే రైతు భరోసా కేంద్రాలు కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, అవి కానీ. సో దీని ద్వారా మొత్తం అన్ని విధాలుగా సొసైటీకి ఉపయోగపడేలాగా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఒకటి, వారికి పని కల్పించి డబ్బులు ఇవ్వడం ద్వారా వారి లైవ్లీహుడ్ అనేది ఏర్పడుతుంది. ఇక నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనను అక్రమంగా సస్పెండ్ చేయించారని, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించారు. గ్రామ శివార్లో ఉన్న కంపెనీల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేసి తనకి ఇవ్వాలంటూ చిరుమర్తి లింగయ్య ఒత్తిడి గురి చేస్తున్నారని సర్పంచ్ కన్నీటి పర్యంతమయ్యింది. సర్పంచ్ ఆత్మహత్యంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో 144 సెక్షన్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూడా పోయినా సార్, ఎమ్మెల్యే గారింటికి కూడా 4 సార్లు పోయినా, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పోయినా, చిట్యాలు ఉంటే చిట్యాలు పోయినా, పాలడేర్లు ఉంటే పాలడేరి పోయినా, ఎక్కడ పోయినా కూడా స్పందించలేదు సార్. అదేవిధంగా నువ్వు సర్పంచ్ గారు ఇన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని నువ్వే తెచ్చుకొని వాడుకుంటున్నావు. నా ధర్మం సార్, నాకు చదువు రాదు సార్. నేను ఎటునో గెలిచిన, నా తెలివికి గెలిచిన కానీ నాకు చదువు రాదు. నేను ఏ కంపెనీ కాడికి గేటు దాటలేదని నేను చెప్పుకున్నా సార్. కంపెనీలలో డబ్బులు చేసుకొస్తేనే వసూలు చేసుకొచ్చి ఇస్తేనే ఉంటాం, లేకపోతే సస్పెండ్ చేస్తున్నాను. దయచేసి నన్ను సస్పెండ్ చేసిన కేటీఆర్ గారు మంత్రి గారు నన్ను దయచేసి, నేను ఉరిపెట్టుకోవడానికి వస్తాగా, నేను ఎక్కడి నుంచి రూపాయి అడకరాలేను, నీకు ఇయ్యలేను, నా తోటి కాదంటే నన్ను సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ ఇట్లా కూర్చోబెడతాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపని నన్ను బెదిరించాడు సార్. నన్ను బెదిరిస్తా కూడా నేను ఎవరు చెప్పుకోలే, నన్ను ఇందాక తీసుకొచ్చాడు సార్. దయచేసి కేసీఆర్ని దండ పెడతా, నన్ను ఎట్లా చేస్తారో కానీ నేను డబ్బులు అడకరానన్నా. అదేవిధంగా ఈ యాదవ సర్పంచ్ మనకు అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళని చూసుకుంటా, నువ్వు అవసరం లేదన్నాడు. కాంగ్రెస్లో గెలిచిండు, టీఆర్ఎస్లోకి వచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళని చూసుకుంటు కానీ టీఆర్ఎస్ కుటుంబాన్ని చూసుకుంటలేడు సార్. దయచేసి నా మాటే కాదు సార్, చుట్టుముట్టు ఇంక్వైరీ చేసుకోరు సార్. ఇంక్వైరీలు ఇదే మాట తెలుతున్నాను, నా మాట నమ్మకబట్టుంది. కేసీఆర్ గారు మీకు 10,000 పద్ధతి చెప్తున్నాను. నేను మాట్లాడిన మీడియా మీకు చేరాలి, మంత్రి గారికి చేరాలి, కేటీఆర్ గారికి చేరాలి. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ప్రకటించడం పట్ల టీఎన్జీఓఎస్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు భరోసా కల్పించారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సభ్యులు, ములుగు కార్యదర్శి జ్ఞానేశ్వర్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు మనకు 33 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పిఆర్సీని మనకు గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో ప్రకటించి 30% గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు అందరూ మా ఉద్యోగులే, గవర్నమెంట్ ఉద్యోగులే అని, మా కన్న బిడ్డలే అని, మాకు అందరితో పాటుగా ఉద్యోగస్తులతో పాటు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కోవిడ్ సమయంలో ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, అలాగే అంగన్వాడీ టీచర్లు కానీ, అలాగే ప్రతి ఒక్క ఉద్యోగి కోవిడ్ సమయంలో కష్టపడి పనిచేశారు. అలాగే వాళ్ళకు కూడా ఈ పిఆర్సీ చెందాలని, అలాగే 33 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ 30% ఫిట్మెంట్ ప్రకటించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ములుగు జిల్లా టీఎన్జీఓ పక్షాన ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ చేయడం జరిగిందన్న. ఎందుకనంటే కేసీఆర్ అమ్మ అడగందే అన్నం పెట్టదన్న. మేము 3 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారిని నమ్ముకొని ఆయన ఎన్ని సంఘాలు ఎన్ని వ్యతిరేకతలు చేసినా ఏం చేసినా కూడా కేసీఆర్ గారు మా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ పేరు నిలబెట్టిన సంఘం ఏదైనా ఉంది అంటే ఓన్లీ టీఎన్జీఓ సంఘం అని నిండు సభలో కేసీఆర్ గారు ప్రకటించారన్న. ఇక ఏజెన్సీ షెడ్యూల్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 8వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఏజెంట్ షెడ్యూల్ కులాల దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకురాలు జెడ్పీటీసీ చారులత రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ దీక్షలో జేఏసీ అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, కన్వీనర్ బిరుదుల లాజర్, అధికార ప్రతినిధి అరకిల్ అశోక్, ప్రధాన కార్యదర్శి అచ్చా దేవానందం తదితరులు పాల్గొన్నారు. అది చేయలేదు. ఇలాంటి మళ్ళీ బ్యాంకు నుంచి లింక్ లేకుండా ఈ దళిత మహిళా సోదరిని మనులకు బ్యాంకు నుంచి లింక్ లేకుండా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము వారి తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నామండి. ఇక్కడ నివసిస్తున్న ఎస్సీలకు బ్యాంక్ లింక్ లేకుండా ఎస్సీ వాళ్ళకి ఆర్థిక సహాయం తప్పనిసరి మహిళలకు కల్పించాలి. 15% రిజర్వేషన్ కల్పించాలని, రాజకీయ రంగాలలో విద్యా, ఉద్యోగ మరియు ఉద్యోగ మరియు రాజకీయ రంగంలో 15% కల్పించాలని చెప్పేసి మేము కూడా వారి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రతి గ్రామాల్లో ఎక్కడ వెళ్ళినా దళితులకు చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైన సంక్షేమ పథకాలు కూడా, కనీస సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు. ఈ ప్రభుత్వము కల్పిస్తున్నాము, ప్రతి ఒక్కరి గురించి మేము సాయం చేస్తున్నాము అని అంటున్నారు తప్ప వాళ్లకు అందింది ఏది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మీరు దీని గురించి ఆలోచించి వారికి న్యాయం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చారులత రాథోడ్ ఉట్నూరు జెడ్పీటీసీ కోరుకుంటున్నాను. ఎల్ఐసి లియాఫీ ఆల్ ఇండియా వారి పిలుపు మేరకు కరీంనగర్ ఎల్ఐసి బ్రాంచ్ అధ్యక్షులు శంకరయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐపీఓను వ్యతిరేకిస్తూ ఎల్ఐసి పాలసీలపై విధిస్తున్న జీఎస్టీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పాలసీదారులకు బోనస్ రేటు పెంచాలని కోరుతూ బ్రాంచ్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి ప్రభాకర్ రావు, ఆల్ ఇండియా క్లియా అధ్యక్షులు గట్టు రాజయ్య, డివిజనల్ సెక్రటరీ రంగారావు తదితరులు పాల్గొన్నారు. సంస్థాపరమైనటువంటి వెల్త్ ట్యాక్స్, ఈ ఆల్ ట్యాక్సెస్ కలిపి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ భారత ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి సంస్థలు ఒక దురుద్దేశపూర్వకంగా ఇప్పుడు భారత ప్రభుత్వం దీన్ని
సంస్థ నుండి డిజిన్వెస్ట్ చేసి వారికి ఉన్న 5% కేవలం 5% షేర్ ఉంది. మిగతా 95% షేరు పాలసీదారులది. ఆ ఉన్న 1.5% షేర్ మార్కెట్లో పెడతామని ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మా ఏజెంట్ మిత్రులు, ఎల్ఐసిలో ఉన్న మా ఏజెంట్ మిత్రులందరూ కూడా ఆల్ ఇండియా సంఘం యొక్క పిలుపును అనుసరించి ఈరోజు రెస్ట్ డేగా పాటిస్తున్నారు. మొత్తం 24 గంటలు ఎల్ఐసి యొక్క వ్యాపారంలో నిమగ్నమైపోతూ ఎల్ఐసికి ప్రీమియం సేకరిస్తూ వ్యాపారాన్ని సేకరించి ఈరోజు ఎల్ఐసి ఇంత గొప్ప స్థితిలో ఉందంటే దానికి కారణము మా ఏజెంట్ మిత్రులు. కానీ ఇప్పుడు ఐడిబిఐ చూడండి లాభాల్లోకి వచ్చింది. నెక్స్ట్ 2-3 ఏళ్ల కింద ఎల్ఐసి ఎంటర్ అయిన తర్వాత ఐడిబిఐ బ్యాంక్ కూడా లాభాల్లోకి వచ్చింది. సో ఇలా ఈ రకంగా చూస్తే ఎల్ఐసి యొక్క వర్కింగ్ కల్చర్ కానీ, ఎల్ఐసి యొక్క ఇమేజ్ కానీ, ఎల్ఐసి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఎక్కడ కూడా అసలు ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితిలోనే ఉంటారు. ఎన్పిఎస్ ఉంటాయి కానీ ఎల్ఐసిలో ఎన్పిఎస్ అంటే విన్నాం మనం. ఎన్పిఎస్ ఎక్కడ ఉంటాయి అసలు ఛాన్సే ఉండదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా, ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎవరు కూడా మన దాంట్లో ఏలు పెట్టేట్టు ఉండదు. మన చట్టం అంతా స్ట్రాంగ్ గా ఉంది. సహా మొత్తం ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఇమీడియట్గా ఎప్పుడైతే బిల్ పాస్ అయితే మేము మా సంఘం లియాబీ నుండి తర్వాత మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి అందరం ఖాళీ చేసేకి పని చేద్దామని. డెఫినెట్లీ మీరు కోఆపరేట్ కానివ్వండి, మా శ్రీనివాస్ కానివ్వండి, మా ఆల్ ఇండియా లెవెల్లో కానీ డెఫినెట్గా మేము టేక్ ఇట్ అవుట్. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే కొంచెం మా దగ్గర ఏంటంటే మీరు ఇంతకుముందు మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చెప్పినట్టు 900 మంది ఏజెంట్ ఉంటే 300 వచ్చారు, 200 అంటే సరే డిపెండ్ అయ్యి వ్యాపారం చేయగలిగి చేస్తున్నటువంటి మనుషులు మాత్రమే ఈ ఉద్యమాలకు వస్తారు. ఇక భారత స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన భగత్ సింగ్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. భగత్ సింగ్ 90వ వర్ధంతిని పురస్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య ముదిరాజ్, కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ పాల్గొన్నారు. ఒక భగత్ సింగ్ లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎందుకు లేడు, షాద్నగర్లో, దేశంలో ఎందుకు లేడు అనుకుంటాం. కానీ అదే భగత్ సింగ్ మన ఇంట్లో వద్దు, పక్కింట్లో ఉంటే బాగుండనే పరిస్థితికి ఈరోజు సమాజం తయారైంది. అలా కాకుండా ఇలాంటి పోరాట యోధుల ఉద్యమ చరిత్రని మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, మన సమాజానికి అందించాల్సిన పరిస్థితి మనపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జరుపుకున్నటువంటి దివాస్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అమరవీరులకు మరొకసారి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ వీరి చరిత్రని ముందు తరాలకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు భగత్ సింగ్ గారి 90వ వర్ధంతి సందర్భంగా 22వ వార్డులో మరి ఘనంగా మరి కౌన్సిలర్ యాదగిరి గారి చేతుల మీద జరుపుకోవడం చాలా సంతోషం. మరి భగత్ సింగ్ గారి ఆశయాలను, మరి ఆయన చేసిన వీరోచితమైన పోరాటం, మరి అసెంబ్లీలో ఆయన బాంబు దాడి చేసి మరి ఉరికంబానికి ఎక్కి మరి ఇంకిలాబ్ జిందాబాద్ అని చెప్పి యువకుల్లో మరి కొత్త ఉత్సవాన్ని నింపి ఆయన చిన్న వయసులోనే మరి ఉరికంబానికి ఎక్కి ఈ స్వతంత్ర పోరాటం గురించి, భారతదేశాన్ని గురించి ఆయన ప్రాణాలు అర్పించి గౌరవనీయులు పెద్దలు మన స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి భగత్ సింగ్ గారికి ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన చేసిన సేవలు భారతదేశానికి ఎనలేనివి. ఆయన అడుగుజాడల్లా యువత అంతా నడవాలని, ఆయనను స్ఫూర్తి తీసుకోవాలని, ఆయనతో పాటు ఎంతోమంది మహానీయులు పోరాడి ప్రాణాలను ఒడ్డి స్వతంత్రం ఇచ్చి ఈరోజు మనము బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనోపాధి సాగిస్తున్నాము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా మనం అన్ని రంగాలల్లో మనము పెంపొంది అన్ని కూడా లబ్ధి పొందుతున్నటువంటి మరి యొక్క దేశంలో భగత్ సింగ్ గారు ఎంతో మరి సేవ చేసి గతంలో బ్రిటిష్ పాలనలో మన భారతీయులు ఎన్నో ప్రయాసాలు ఎదుర్కొని అలా ధన ప్రాణ మానాలను పోగొట్టుకొని ఎంతోమంది అసువులు బాస్తే భగత్ సింగ్ గారు నడుం బిగించి తన ప్రాణాలను తెగించి ఈ దాస్య సుంకరాలను
తెంపేందుకు తన వంతు ప్రయత్నంగా పోరాటం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను తన ఉరికంబం ఎక్కడం జరిగింది. విశాఖలో ప్రేమ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసి అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తున్నామని ప్రేమ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధి వాసవి క్లబ్ సభ్యులు రామచంద్రరావు తెలిపారు. అతి తక్కువ ధరలకే నాణ్యమైన అధునాతనమైన వైద్య సేవలను అందిస్తున్నామని, ఇప్పటివరకు 80,000కు పైగా ఈ సేవలను వర్తించేలా కృషి చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అది స్త్రీలకి ఎక్విప్మెంట్ కొంచెం పెట్టడానికి పెద్ద స్థలం కావాలి కాబట్టి మేము మరొక సమాజం తెలియదు కాబట్టి అందరికీ మార్గదర్శి పత్రికలే కాబట్టి మళ్ళీ ఈ సేవలు పరిపూర్ణంగా వాళ్ళు అందుకోగలని మళ్ళీ కొన్ని లక్షల మందికి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఈ ప్రేమలైన సేవ ఈ కార్యక్రమం చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. వాళ్ళ సహకారంతో డాక్టర్ భాస్కర్ ఉంది. నా పేరు రామచంద్రరావు. వాసవి క్లబ్ విశాఖపట్నం తరఫున ఒక నో లాస్ నో ప్రాఫిట్ ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఇప్పుడు వైద్య పరీక్షలు ఎంత కష్టమైపోతున్నాయో, ఎంత చాలా భరించలేనటువంటి రేట్లతోటి అవుతున్నాయో తెలుసుకొని ఆ విధంగా ప్రజలకి తక్కువ రేట్లకి అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రేమ డయాగ్నోస్టిక్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా గత 5 సంవత్సరాల నుంచి మేమేమో ఒక 80,000 మంది వరకు ప్రజలకేమో మేమేమో ఈ సర్వీస్ అందిస్తున్నాం. దాన్ని మరింత విశాలమైనటువంటి మరింత నూతనమైనటువంటి పరికరాలతో కొత్త ప్రెమిసెస్లో ఏసీ వాతావరణంలో ఇంకా ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ తోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 25వ తారీఖు మార్చి నాడు మేము సాయంత్రం 5 గంటలకి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువిధి వేణుగోపాల్ గారి చేతుల మీదుగా ఇంకా మన సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని అందరూ విచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి టెస్టులన్నీ కూడా పూర్తి తక్కువ ధరతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత గిరిజనులకు రక్షణ కవచంగా రూపొందించిన అట్రాసిటీ కేసును తప్పుదోవ పట్టించకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని అందించాలని బోధన్ డీజేఎఫ్ అధ్యక్షులు బి కృష్ణ, గౌరవ అధ్యక్షులు అశోక్, డీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి గంధం రాజేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడుతూ దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వర్గానికి చెందిన జర్నలిస్టుల పక్షాన పోరాడుతుందని, వారి సమస్యలపైన ఉద్యమిస్తానని అన్నారు. కులమతాలకు అతీతంగా జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యంగా ఉంటూ సమన్వయం పాటించాలని కోరారు. అంబేద్కర్ రూపొందించిన అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా స్వలాభం కోసం ఉపయోగించుకోకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో దళిత జర్నలిస్టు ఫోరం నాయకులు పత్తి లాజర్, బేగరి బాబు, గైని గజానంద్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా మరి ఇతర పోస్టులు కూడా డీజేఎఫ్ నుంచి ఎన్నికవడం మాకు చాలా ఆనందకరంగా హర్షదాయకంగా ఉంది. ఈరోజు బోధన్ డీజేఎఫ్ సంఘం మరియు వర్ణి, రుద్రూర్, కోటగిరి, చందూర్, మోసరా ఉమ్మడి మండలాల శాఖ కూడా ఈ సందర్భంగా రామకృష్ణ సార్ గారికి, మిగతా డీజేఎఫ్ నుంచి ఎన్నికైన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై అంబేద్కర్, జై పూలే. అందరికీ జై భీములు. గత కొద్ది రోజులుగా బోధనలో జరుగుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో మేము అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. అయితే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన విషయాలు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసింది. మిత్రులకు మేము చెప్పేది ఒకటే, ఏదైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటే అందరికీ బాగుంటుంది. అందరము మిత్రులమే, అందరము ఒక సంస్థలు వివిధ సంస్థలు పనిచేస్తున్న వాళ్ళమే. కాబట్టి మిత్రులందరూ సంయమనం పాటిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దళిత జర్నలిస్టుల ఐక్యత. బీజేఎఫ్ జిందాబాద్, బీజేఎఫ్ జిందాబాద్, బీజేఎఫ్ జిందాబాద్. జై భీమ్, జై గౌతమ్. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అధ్యక్షులుగా మరి ఇతర పోస్టులు కూడా డీజేఎఫ్ నుంచి ఎన్నికవడం
మాకు చాలా ఆనందకరంగా హర్షదాయకంగా ఉంది. ఈరోజు బోధన్ డీజీఎఫ్ సంఘం మరియు వర్ణి, రుద్రూర్, కోటగిరి, చందూర్, మోసర ఉమ్మడి మండలాల శాఖ కూడా ఈ సందర్భంగా రామకృష్ణ సార్ గారికి, మిగతా డీజీఎఫ్ నుంచి ఎన్నికైన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై అంబేద్కర్, జై పూలే. పట్టణంలో దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పిలుపు మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డీజేఎఫ్ అంటే ఒక దళితులు, గిరిజనులకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ పక్షాన ఈ డీజేఎఫ్ పోరాడుతూ ఉంది. మరి ఈరోజు ఒక దళిత రిపోర్టరే కాదు, గిరిజన రిపోర్టరే కాదు, అన్ని వర్గాలకు చెందిన రిపోర్టర్ల సమస్యలపైన ఈ డీజేఎఫ్ పోరాడుతూ ముందుకెళ్తా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు టీఆర్ఎస్దే ధీమా వ్యక్తం చేసిన ఆలియా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోరికంటి చందర్. అనంత జిల్లాలో ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్. కూలీలతో పాటు పలుగు చేత పట్టిన గంధం చంద్రుడు. నల్గొండ జిల్లా వెలిమినేడులో తీవ్ర ఉద్రిక్తత. గ్రామ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం, తనను అక్రమంగా సస్పెండ్ చేశారనే ఆరోపణ. ములుగు జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన టీఎన్జీఓ సభ్యులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కొనసాగుతున్న దళితుల ఆందోళనలు. దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.